సూపర్ స్టార్ మహేష్ ఒకప్పుడు చాలా సైలెంట్గా ఉండేవాడని, అమ్మాయిలతో పెద్దగా మాట్లాడేవాడు కాదని, హీరోయిన్లతోనే అలానే ఉండేవాడని కంప్లైంట్ ఉంది. తన భార్య నమ్రతనే చాలాసార్లు చెప్పింది. మొదట్లో ఆయన చూసి వామ్మో ఇలా ఉన్నాడేంటి అనుకుందట. క్రమంగా ఆయన మార్చేసినట్టు తెలిపింది. ఒకప్పుడు అసలేం మాట్లాడేవాడు కాదని, కానీ ఇప్పుడు తనకంటే ఆయన ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఆ మధ్య ఇంటర్వ్యూలో తెలిపింది నమ్రత. అంతేకాదు, ఈ ఇద్దరి మధ్య అనుబంధానికి సంబంధించిన మరో విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. నమ్రత ఇంట్లో మహేష్ బాబుని ఏమని పిలుస్తుంది అనేది లీక్ అయింది. బేసిక్గా ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ముద్దు పేర్లు చాలా ఉంటాయి, చాలా రొమాంటిక్గాను ఉంటాయి. అయితే మహేష్ బాబుకి కూడా నమ్రత అలాంటి రొమాంటిక్ పేరే పెట్టింది. ఇంట్లో ఆ పేరుతోనే పిలుచుకుంటుందట. అయితే ఈ విషయాన్ని బయటకు చెప్పొద్దని మహేష్ బాబు చెబుతున్నా వినకుండా అసలు విషయం లీక్ చేసింది నమ్రత. దెబ్బకి అంతా షాక్ అయ్యారు. మరి మహేష్ని నమ్రత ఏమని పిలుస్తుంది, ఆయనకున్న ముద్దు పేరేంటి అనేది చూస్తే మహేష్ని ఇంట్లో అంతా నాని అని పిలుస్తారు. ఇది చాలా వరకు ఓపెన్ సీక్రెటే. మహేష్ బాబునే ఓ ఈవెంట్లో ఈ విషయాన్ని బయటపెట్టాడు. ఓ సినిమా ఈవెంట్లో దర్శకుడు పూరి జగన్నాథ్ మహేష్ బాబుని ఇంటర్వ్యూ చేశాడు. సరదాగా కొన్ని ప్రశ్నలు అడిగారు. అందులో భాగంగా మిమ్మల్ని ఇంట్లో ఏమని పిలుస్తారని అడగగా మహేష్ నాని అని చెప్పాడు. ఇది అందరికీ తెలుసు అని వెల్లడించారు. ఆ తర్వాత నమ్రత ముద్దుగా ఏమని పిలుస్తుందని అడిగాడు పూరి. ఈ ప్రశ్నకి మహేష్ క్రేజీ ఆన్సర్ ఇచ్చారు. ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేం, ఇవన్నీ పర్సనల్ అని తెలిపాడు. అయినా పూరి వెళ్ళలేదు, ఫోర్స్ చేశాడు. మహేష్ కూడా చెప్పనని తెలిపాడు. దీంతో లాభం లేదని భావించిన పూరి ఇక నమ్రతను అడిగారు. మహేష్ని ఇంట్లో ఏమని పిలుస్తారని అడిగారు. ఆమె ముందు ఆలోచించింది. మహేష్ కల్పించుకొని చెప్పొద్దన్నాడు, కానీ నమ్రత చెప్పేసింది. అసలు విషయం లీక్ చేసింది. ఇంట్లో మహేష్ని ముద్దుగా బేబీ అని పిలుచుకుంటానని తెలిపింది. దెబ్బకు పూరితో పాటు ఈవెంట్లో ఉన్న ఫ్యాన్స్ అంతా అరుపులతో హోరెత్తించారు. ఇది ఈవెంట్లోనే హైలైట్గా నిలిచింది. మహేష్ బాబుతో పూరి జగన్నాథ్ పోకిరి, బిజినెస్ మ్యాన్ సినిమాలు చేశారు. మహేష్ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ పోకిరి కావడం విశేషం. ఈ మూవీతోనే ఆయన సూపర్ స్టార్ ఇమేజ్ని సొంతం చేసుకున్నారు. ఈ మూవీ అప్పట్లో కలెక్షన్ల రికార్డులు తిరగరాసింది. టాలీవుడ్కి కలెక్షన్ల టేస్ట్ చూపించింది. ఆ తర్వాత మళ్ళీ వీరి కాంబినేషన్ చెట్టు కాలేదు. పూరి చాలా ప్రయత్నాలు చేసినా మహేష్ రిజెక్ట్ చేస్తూ కనిపించారు. ఇక మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో దీన్ని తెరకెక్కించబోతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో యాక్షన్ అడ్వెంచర్గా సినిమా ఉండబోతుందని సమాచారం. దీనికోసం సరికొత్త మేకోవర్లకు మారిపోయాడు సూపర్ స్టార్. ఇటీవలే ఆయన బయట కొత్త లుక్లో కనిపించి షాక్ ఇచ్చారు. రాజమౌళి సినిమా కోసమే అదే అని తెలుస్తోంది. ఈ సినిమా త్వరలోనే ప్రారంభం కాబోతుందని సమాచారం.